హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. 3 రోజులు అయిపోయింది నా బర్త్డే గిఫ్ట్ అండ్ సర్ప్రైజింగ్ అండ్ చాలా అంటే చాలా ఉన్నాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఈ అమ్మాయి అయితే మా ఆయన వాళ్ళ సిస్టర్. నాకు అన్ఎక్స్పెక్టెడ్గా నైట్ వచ్చి సర్ప్రైజింగ్ చేసేసింది. నేనైతే ఫుల్ ఖుషి అయిపోయాను, చాలా ఆనందం వేసింది, ఇప్పటికీ గుర్తుండిపోద్ది అన్నమాట. సో మార్నింగ్ లేచానా, ఇది సెకండ్ కేక్ అండి. మా పిల్లలైతే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా, చాలా హ్యాపీగా నా కోసం శారీ కూడా గిఫ్ట్ కొనిచ్చేశారు. ఇంతకంటే ఒక అమ్మగా నాకు ఇంకేం కావాలి? ఎమోషనల్ అయిపోతున్నాను చెప్పడంలో కూడా. సో ఇదైతే మా తమ్ముడు ఇద్దరు క్రియేట్ చేశారనమాట. ఇలా వీడియో అంటే ప్యాకింగ్ మీద ఇలా ఫొటోస్ పెట్టి, ఇప్పుడు ట్రెండ్ కదా, సో ఇలా చేద్దాం అక్క అని. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా, పెద్ద మిస్టేక్ ఏం చేస్తారో తెలుసా, పుట్టినరోజు బేబీ అని కూడా చూడకుండా నన్ను వంట చేపించారు. అది కూడా ఎంతమందికి? 100 మందికి. 100 మందికి నేనే చేశాను. నేను హెల్ప్ చేస్తాను అక్క అని చెప్పేసి కనీసం పార్సల్ కట్టడానికే వచ్చారండి అసలుకి. కానీ పాపం పార్సల్ మొత్తం వాళ్ళే చేశారు. మొత్తం ఇంకా వాళ్ళే. నేనైతే వంట అన్నీ చేసేసాను, పార్సల్ మాత్రం వాళ్ళే చేసుకున్నారు పాపం మా తమ్ముడోళ్ళు. సో మేమైతే అక్కడక్కడ వెళ్ళి ఒకే దగ్గర ఇవ్వకుండా, వీళ్ళు ఆ రోజు సాటర్డే చాలామంది తినరు అంట ఫుడ్డు. అంటే ఎక్కడంటే అక్కడ ఉంటారంట. ఒక టెంపుల్ అని అక్కడ ఉండరంట. సో అక్కడక్కడ ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరికే మేమే వెళ్ళి మేమే ఇచ్చాము. చాలా హ్యాపీ అనిపించింది. ఆయన అయితే ఏం చెప్తున్నాడంటే, అక్కడ వేరే దగ్గరికి వెళ్ళాము, అన్నం పెట్టలేదమ్మా, నువ్వు వచ్చి ఇస్తున్నావు, చాలా మంచిదమ్మా, బాగుండమ్మా అన్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఏడుపు కూడా వచ్చేసింది. సో నేనైతే ఇంకా ఇవ్వలేకపోయాను, ఇంకా వాళ్ళ దగ్గర ఇప్పించేసాను, మా తమ్ముడు వాళ్ళ దగ్గర. నా వల్ల కదరా మీరే ఇచ్చేసేయండి అని కొంచెం డల్ అయిపోయాను వాళ్ళు ఆ మాట చెప్పంగానే. చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ వేసింది. చూసారా, వాళ్ళకి ఒక పూట అన్నం పెడితేనే కదండి మనకి ప్రశాంతంగా ఉంటాం. సో నాకు ఇలా చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే నా చేతితో నేనే స్వయంగా వండి ఇలా చేస్తాను. నాకు ఇలా ఇవ్వడం అంటే చాలా ఇష్టం అన్నమాట. మీరు ఏమైనా నన్ను అనుకోండి, ఓకేనా, నాకేం పర్లేదు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు. ఇలా ఇవ్వడం నాకు చాలా ఇష్టం అన్నమాట. నాకేదో డబ్బులు ఉంది ఎక్కువ నేనేమో ఇచ్చుకోవట్లేదు, ఇవ్వాలని ఇష్టం కాబట్టి ఇస్తున్నాను. మీకు మంచి అనిపిస్తే మీకు చేయండి, నాకు అది మంచి అనిపించింది కాబట్టి నేను చేశాను, ఓకేనా. సో ఇది చూసారా, ఇంకా సర్ప్రైజింగ్ అంటే ఇది కదా. సో ఎందుకండి, ఇంతమంది ఇంట్లో ఉంటే నేను ఆ రోజు వాయిస్ ఇవ్వగలనా? ఇవ్వలేను కదా. ఇప్పుడైనా నన్ను అర్థం చేసుకోండి. ఏంటి శ్రీజ చాలా రోజుల తర్వాత వాయిస్ ఇలి 3 రోజుల తర్వాత 27th కదా బర్త్డే, అప్పుడే అప్లోడ్ చేయాలి కదా, ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తుంది అని అనుకోవచ్చు. ఇదండి పరిస్థితి. ఇంట్లో చుట్టాలు నిన్నటి వరకు కూడా ఉన్నారండి, అందుకే అండి నేను వాయిస్ ఇవ్వలేకపోయాను. ఇంకా ఈ చుట్టాలు ఇంట్లో ఉంటే పనే కదా వాళ్ళకి చేయడం, వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, వాళ్ళతో మాట్లాడుకోవడం, ఇంకెక్కడ అండి. అందుకని ఈరోజు ఇస్తున్నాను. అది కూడా అంటే పెదమ్మ వాళ్ళు, అమ్మ అందరూ ఉన్నారు. సో హ్యాపీ అనిపించింది. గుర్తుగా నేను ఇలా వీడియో పెడుతున్నాను అన్నమాట. ప్రేమిల వాళ్ళు వచ్చారు, మా చెల్లి వాళ్ళు వచ్చారు, మా యశ్ వాళ్ళు వచ్చారు, మా తమ్ముడు వాళ్ళు వచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీ. మళ్ళీ ఇది ఒక కేక్ అండి. కేక్ చాలా బాగుంది కదా, చూసారా నా ఫోటో ఫ్రేమ్ కేక్ నాకు చాలా బాగా నచ్చింది. మా తమ్ముడు తీసుకొచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది కేక్ కూడా, హ్యాపీ అనిపించింది. ఇంకోటి ఉందండి, మా వారు సర్ప్రైజింగ్ ఇచ్చారు. అంటే 1 year నేను చెప్తున్నాను ఇది కావాలి, ఇలాంటిది కావాలి అని. సో అన్ఎక్స్పెక్టెడ్గా మా వారు కూడా సర్ప్రైజ్ ఇచ్చేసారు. నేనైతే నిజంగా అసలుకి షాక్ అయిపోయా. అసలు ఏడుపు అయితే వచ్చింది, కానీ అందరూ ఉన్నారు, ఏడుపు ఆపుకున్నాను అనమాట. తర్వాత ఏడ్చాను మూలలోకి వెళ్ళి, బాధేసింది. అమ్మ వాళ్ళు కూడా చాలా హ్యాపీ. ఇంకా అల్లుడు కూతురికి ఇస్తుంటే వాళ్ళు ఇంకా హ్యాపీనే కదా. మా పిన్ని అన్నమాట, చెప్పాను కదా ఒక వీడియోలో, వాళ్ళ ముగ్గురు అయితే మేము అందరం సిస్టర్స్ బాగుంటామని. మా పెదమ్మ, మా అమ్మ, ఆ బుడ్డిది మా అన్న కూతురు, చిన్నది సెకండ్ పాప, ముగ్గురు అన్నమాట మా అన్నకి. మా ప్రేమిల తెలుసు కదా, ఈమె పెద్ద పాప, మా అన్న కూతురు. మా ప్రేమిల తెలుసు కదా, ప్రేమిల వాళ్ళ హస్బెండ్, మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అనమాట. సో అందరూ ఒకే చోటుకు వస్తే చాలా హ్యాపీ. ఈ హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా, అందుకే చెప్పాను, ఓకేనా.
చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఇలా జరుగుతుందని అస్సలు తెలీదు. అందరూ ఒకే చోటు చేరేసారు అన్ఎక్స్పెక్టెడ్గా. నేనైతే ఎవరిని పిలవలేదు అసలుకి. మా చెల్లి ఎందుకు వచ్చిందో నాకే అసలుకి అర్థం కాలేదు. ఎందుకు మా అంటే నీకు సర్ప్రైజ్ అనింది. ఎందుకు మా అంటే నీకు సర్ప్రైజ్ అంట. 10 గంటలకు వచ్చింది ఆ పిల్ల అయితే మరీను. 9:30కి వచ్చింది. మా ప్రేమిల బుకే తెచ్చింది. మా నా తమ్ముడు కేకు అవి ఇవి. వీడు నవీన్ గాడు, మీకు తెలుసు కదా మా తమ్ముడు. ఇద్దరు కలిసి ఇలా ప్లాన్ చేశారనమాట. మా చెల్లెలు తెలుసు కదా, మా చెల్లెలు కూడా తను వాళ్ళు పిలిచినట్టున్నారు. మా తమ్ముడు వాళ్ళు వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఒకరికొక సంబంధం లేకుండా వచ్చేసారు. ఇలా అయితే నా బర్త్డే జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వీళ్ళు వచ్చి మా అల్లుడ్స్ వీళ్ళిద్దరూ. మా ఆయన చూసారా గిఫ్ట్ ఏమి ఇచ్చారో చూడండి మీరే. ఫొటోస్ అదే ఏడుపు వచ్చేస్తుంది కదా, చూసారా. ఓపెన్ చేస్తున్నాను చూడండి మీరే ఏంటో అనేది. ఎగ్జైట్మెంట్గా ఉన్నారు కదా. నేనైతే ఫస్ట్ రింగ్ అనుకున్నాను. అంటే ఆయన బర్త్డేకి నేను రింగ్ ఇచ్చాను కదా, సో నాకు కూడా రింగే అనుకొని నేతో రింగే అనుకున్నా. పాప అయితే ఎటకారంగా నన్ను ఏడిపిస్తూ ఉందన్నమాట. ప్రేమిల మా చెల్లి కానీ రింగే రింగే రింగే, ఎందుకంటే నువ్వు ఇచ్చావు కదా బాబాయ్, నీకు రిటర్న్ గిఫ్ట్ రింగే ఇస్తావు, ఇంకేం ఇవ్వరు అన్నారు. అస్సలు షాక్, మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. ఇలా ఉంటుందా సర్ప్రైజింగ్ అని నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆనంద బాష్పాలతో కూడా ఏడుపు వచ్చేస్తుంది అన్నమాట నాకైతే. ఇప్పుడు వాయిస్ ఇస్తున్నా కూడా నా కళ్ళల్లో తిరుగుతుంది వాటర్. సో నేను లక్కీని. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా. మా ఆయన ఇలా ఇవ్వడం చాలా అంటే చాలా హ్యాపీ. చెప్పలేకపోతున్నాను మాటల్లో, మీరే అర్థం చేసుకోండి. చూసారా నేను ఈ ఇయర్ రింగు 1 year క్రితం చెప్పేసి వచ్చాను అనమాట. 6 months బ్యాక్ కూడా చెప్పాను అనమాట ఇలా తీసుకోవాలి అని. సో అదే తీసుకున్నారు. కానీ బాగుంది కదా, హ్యాపీ. మా అమ్మ వాళ్ళు అందరూ హ్యాపీ. మా ప్రేమిల కానీ మా చెల్లి కానీ అందరూ బాగా చూడక ఎంత సర్ప్రైజింగ్ ఇచ్చారో అని. చాలా అంటే చాలా అసలు వాళ్ళందరూ ముందు ఇలా చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇది లైఫ్లో ఫస్ట్ టైం ఇలా ఇవ్వడం కూడా అసలుకి షాక్ అయిపోయాను నేనైతే. సో మా పాప అయితే నీకు తీర్చారు కదా డాడీ నా బర్త్డేకి, దీనికన్నా పద్ధతి కావాలని అడుగుతుంది వాళ్ళ డాడీని. సో చాలా అంటే చాలా హ్యాపీ చేసింది. నిజమే కదా, చూసారా ఇలా ఇవ్వు అంటుంది పాప కూర్చొని. అంటే ఏడుపు వస్తున్న మధ్యలో మా పాప మా బాబు నవ్విస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళందరూ ముందు అసలు వాళ్ళందరూ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు. ఒకరికొకరు సంబంధం లేకుండా వచ్చారు తెలుసా. వాళ్ళందరూ ముందు ఇలా ఇవ్వడం లైఫ్లో ఫస్ట్ టైం చాలా హ్యాపీ చేసింది. చాలా హ్యాపీగా ఉంది. ఎలా ఉంది వీడియో, బాగుందా? ఇంకోరి మా ప్రేమిల కూడా బుకే ఇచ్చింది. మా బుకేనే కాకుండా మా అల్లుడు గారు కూడా నా కోసం డ్రెస్ తీసుకొచ్చారు. మా అల్లుడు గారు చూడండి, అబ్బాయి మా అల్లుడు మా ప్రేమిల చూడండి డ్రెస్ కూడా బాగుంది కదా. వీడియో బాగుందా?